హలో మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్లో తెలపండి. మా సైడ్ అయితే మటన్ మేము ఎక్కువగా తింటాము. మా డాడీ అయితే వీక్లో 1 టైం అయినా మటన్ మా ఇంట్లో ఉంటుంది. ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలో మటన్ కర్రీకి ఫస్ట్‌గా మేమైతే కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే కుక్కర్‌లో అయితే చాలా బాగా ఉడుకుద్ది, బాగా వస్తది. ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా! ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసి, పచ్చిమిర్చి వేసి అలాగా అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఉంటాయి కదా ఉల్లిపాయలు, అవి కొంచెం మగ్గిన వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం పచ్చి మసాలా ఉంటాయి కదా, ఆ పచ్చి మసాలా మొత్తం కొంచెం మనం ముందుగానే మిక్స్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత అది కూడా తాలింపులో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. అలా కలపాలి. పచ్చి మసాలా ముద్ద వేసిన తర్వాత చాలా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అక్కడే అడుగంటేస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఎంత నీట్‌గా ఆ మసాలా కలుపుకొని అది ఆయిల్ పైకి తేలిన వరకు అలాగే ఉంచాలి. బాగా కలపాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. పైకి తేలిన తర్వాత మనం బాగా కలపాలి దాన్ని ఎంత నీట్‌గా కలుపుకుంటే ఆ ఆనియన్స్ అవన్నీ కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తది. లాస్ట్‌లో తెలుస్తది దాని టేస్ట్ ఎలా ఉంటదని. మనం ఎంత ఎంత ఎక్కువైతే కలుపుతామో ఆ మసాలా ముద్దని, ఈ ఆనియన్స్ అనేవి మన ఆయిల్‌లో ఫ్రై అవుతాయో అంత టేస్టీగా కర్రీ వస్తది. అది అక్కడే కర్రీ టేస్ట్ మొత్తం ఉంటుంది. అలా చాలా బాగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత వీలైనంత ఆయిల్ పైకి తేలిపోయిన వరకు అలా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత కొంతసేపు అలాగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఒక్క 2 మినిట్స్ తర్వాత ఇలాగ పైకి తేలిన వెంటనే మటన్ వేసేయాలి. నీట్‌గా క్లీన్ చే ఫస్ట్ మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. చాలా నీట్‌గా కడగాలి. ఎందుకంటే మటన్‌లో కొట్టినప్పుడు కొంచెం ఏదైనా ఇసుక ఏవైనా ఉంటాయి కదండీ తెచ్చినప్పుడు. అందుకే మనం చాలా నీట్‌గా కడుక్కోవాలి. చాలా నీట్‌గా అంటే చాలా నీట్‌గా ఆ మటన్‌ని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం ఆ మటనేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. చెప్పాను కదా, మరి ఎంత నీట్‌గా దాన్ని కలుపుతామంటే అంత నీట్‌గా టేస్ట్ వస్తది. చాలా నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకొ చాలా నీట్‌గా అంటే చాలా నీట్‌గా. తర్వాత పసుపు, ఉప్పు, మనకు తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. లాస్ట్‌లో కూడా మనం మటన్ మసాలా వేసుకోవాలి. నేను చెప్పాను కదా, చాలా నీట్‌గా కలపాలి. నీట్‌గా అంటే చాలా నీట్‌గా కలపాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. మా అమ్మ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది మటన్ కర్రీ. నేను వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, మా మమ్మీ అయితే అలా కలుపుతూనే ఉంది. ఎందుకంటే అది మనం ఎంత నీట్‌గా ఉన్నా అది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు అన్ని మసాలా దానికి పడతాయండి అని చెప్పాను కదా. కొంతసేపు మూత అలా పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడిచేయాలి. తర్వాత నేను చెప్పిన విధంగా ఇలాగ అవుతుంది. మూత తీసిన తర్వాత ఇలాగ గ్రేవీలా పైకొస్తది. మనం కొంచెం మనకి ఫస్ట్ గ్రేవీలాగా వాటర్ పైకి తేలిన తర్వాత మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టియాలి. విజిల్స్ ఒక 4, 5 విజిల్స్ పెట్టిన తర్వాత మా అమ్మ ఉప్పేసేస్తుంది. ఇందాక నేను ఫస్టే చెప్పాను. మా అమ్మ ఇప్పుడు వేస్తుందిలే. ఫస్ట్ అన్నేసింది, అది స్కిప్ అయింది. అన్నీ ఏసింది. అంటే పసుపు, కారం, ఉప్పు. విజిల్స్ పెట్టాలి. విజిల్స్ ఒక 4, 5 విజిల్స్ లో టు మీడియంలో ఉడికిస్తే పర్ఫెక్ట్ మటన్ కర్రీ అవుతుందండి. చూడండి, లాస్ట్‌లో చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి.